Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ జీవితాల్లో దేవుడు తన సహాయాన్ని, మేలుని దయచేయాలని, అద్భుత కార్యాలు మీ జీవితంలో చేయాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు అమూల్యమైన వాడు. హీ ఈజ్ ద ప్రీషియస్ వన్. క్రీస్తు ప్రభువారికి సాటి అయిన వారు కానీ, సమానులైన వారు కానీ ఎవరూ కూడా లేరు. పరిశుద్ధతలో ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు. ప్రేమించే విధానంలో ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు. ప్రార్థనలు అంగీకరించే విషయంలో ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు. అద్భుత కార్యాలు చేసే విషయంలో ఆయనకి సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో సాధు సుందర్ సింగ్ జన్మించారు. సాధు సుందర్ సింగ్ క్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత తన తండ్రి సాధు సుందర్ సింగ్తో ఇలా అంటారు, నీకు నా ఆస్తి కావాలా, క్రీస్తు ప్రభువు కావాలంటే సాధు సుందర్ సింగ్ ఇలా అంటారు, మీ ఆస్తే కాదు నాన్నగారు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆస్తి కలిపి తీసుకొచ్చినా అది క్రీస్తు ప్రభువుతో సమానం కాదని. ఆయన సర్వలోకనాథుడు. ఆయనకి సాటి అయిన వారు ఎవ్వరూ కూడా లేరు. క్రీస్తు ప్రభువు రక్తము అమూల్యమైన రక్తం. వెండి, బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. పాపం నుండి, పాప శక్తి నుండి ఈ లోకంలో ఏదీ కూడా మనల్ని విమోచించలేదు. క్రీస్తు ప్రభువారు మాత్రమే మనల్ని పాప శక్తి నుండి, పాపం నుండి విడిపిస్తారు. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు. దేవుని వాగ్దానాలు మనల్ని భ్రష్టత్వం తప్పిస్తాయి. విశ్వాసులైన మనకు దేవుని వాగ్దానాలే బలం. అలాగే క్రీస్తు ప్రభువారి మీద మనం ఉంచుకున్న విశ్వాసం అమూల్యమైందని. క్షయమైపోయే బంగారమే, పాడైపోయే బంగారమే అగ్నిలో పరీక్షించబడితే దేవుని మీద మనకున్న విశ్వాసం అమూల్యమైంది. ఆ విశ్వాసం శ్రమల ద్వారా, శోధనల ద్వారా పరీక్షించబడుతుందని. పరీక్ష ముగిసిన తర్వాత, శోధన ముగిసిన తర్వాత సువర్ణం వలె ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. క్రీస్తు ప్రభువారు అమూల్యమైన వాడు. ఆయన చిందించిన రక్తం అమూల్యమైంది. క్రీస్తు రక్తంలో మనకి జయం ఉంది. క్రీస్తు రక్తంలో మనకు పాప క్షమాపణ ఉంది. అలాగే దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి. అవి మన పట్ల నెరవేర్చబడతాయి. అలాగే దేవుని మీద మనం ఉంచుకున్న విశ్వాసం అమూల్యమైంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలేస. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీ రక్తము చేత ప్రభువా మమ్మల్ని విమోచించినందుకు దేవా మీకు వందనాలు. పాపం నుండి, పాప శక్తి నుండి విడిపించినందుకు మీకు వందనాలు. మీ రక్తాన్ని మా కోసం చిందించినందుకు ప్రభువా, ఆఖరి రక్త బొట్టు వరకు చిందించినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. మీ కృతజ్ఞతాస్తులు తెలియచేస్తామయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. వారి బంధకాల నుండి, ప్రతి విధమైన ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి విడిపించండి. గొప్ప కార్యాలు వారి పట్ల చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.